Hi guys, next problem. Solve the integral equation f dash of t is equal to t plus integration 0 to t f of t minus u into cos u into du and f of 0 is equal to 4 అన్నాడు. వాడు ఏమన్నాడు అంటే సాల్వ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్ అన్నాడు. మామూలుగానే దీన్ని సాల్వ్ చేసేసాం. ఇక్కడ కన్వల్యూషన్ థీరం అప్లై చేసేసి మరి అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ బోత్ సైడ్స్ అప్లై చేసేసి సాల్వ్ చేసుకుంటే అయితే మనకు ఎఫ్ ఆఫ్ టీ అయితే బయట పడిపోద్ది. ఓకే, మనకు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. అంటే అందులో వస్తుంది మనకు, అంతే. ఇంకా సబ్స్టిట్యూట్ చేయడం వాల్యూ అంతే, ఏం లేదు. ఓకే, చేసేద్దాం మామూలుగానే. చూడండి, కానీ జాగ్రత్త చూడండి ఇక్కడ ఎలా చేస్తారనేది. ఆన్సర్ గివెన్ ఇచ్చిండే రాసావు, ఇది ఇక్కడ చూస్తేనే కనుకొచ్చు బై కన్వల్యూషన్ థీరం అనేసి థీరం ప్రకారంగా ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఏమవుతుందంటే కాజ్ యూ అవుతుంది. ఓకే, జీ ఆఫ్ టీ మైనస్ యూ ఏమవుతుందంటే ఇది అవుతుంది. జాగ్రత్త, ఇక్కడ ఏమవుతుంది అనేది చూడండి. అప్పుడు మనకు చూడండి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అలాగే ఉంటుంది ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అప్లై చేస్తా. ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏంటి ఇక్కడ చెప్పాలి. ఎఫ్ ఆఫ్ యూ అంటే కాజ్ యూ అనేసి, అంటే ఇక్కడ ఏమవుతుంది కాజ్ టీ అవుతుంది. ఓకే, స్టార్ నెక్స్ట్ జీ ఆఫ్ టీ. జీ ఆఫ్ టీ అంటే ఇది, ఇక్కడ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. కన్ఫ్యూజన్ ఉందా ఇందులో ఏమన్నా? ఏం కన్ఫ్యూజన్ పడ్డానికైతే ఏమీ లేదు. జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయడమే, అంతే, ఏం లేదు. అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇంకా అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ టీ స్టార్ ఎఫ్ ఆఫ్ టీ. ఈ విధంగా ఉందంటే మనకు తెలుసు ఎల్ ఆఫ్ కాస్ టీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయిపోయింది. ఇక్కడ మనకు తెలుసు, మరి ఏం తెలుసు, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే మనకు తెలుసు పీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఏంటిది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఫార్ములా కదా, అది అప్లై చేసేసా. ఇంకా మనకి ఎఫ్ ఆఫ్ 0 వాడు ఇచ్చాడు యాజ్ పర్ గివెన్ డేటా ప్రకారంగా ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. పీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1/p². ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను. 1/p² ప్లస్ ఇక్కడ అప్లై చేసినట్లయితే పీ డివైడ్ బై p² ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ టార్గెట్ చేయాలి, అంటే ఎఫ్ ఆఫ్ టీ కోసము. కాబట్టి దీన్ని ఈ సైడ్ వేసేద్దాం, దీన్ని అంతా మొత్తాన్ని ఈ సైడ్ వేసేద్దాం. ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది. సో పీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ పీ డివైడెడ్ బై p² ప్లస్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/p² ప్లస్ 4. ఇక్కడ ఎల్సిఎం తీయండి. ఇక్కడ చూసినట్టయితే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనే కామన్ తీయండి. కామన్ తీసినట్టయితే ఇంకా ఈ విధంగా అయిపోయింది. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ పీ మైనస్ పీ డివైడెడ్ బై p² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసే 1 + 4p² డివైడెడ్ బై p². ఇక్కడ కూడా ఎల్సిఎం తీయండి ఇంకా. సో ఇక్కడ మనకు ఎల్సిఎం తీసినట్టయితే p³ ప్లస్ p మైనస్ p డివైడెడ్ బై p² ప్లస్ 1. ఇక్కడ మైనస్ p ప్లస్ p క్యాన్సిల్. ఇది దీని అంతా ఈ సైడ్ వచ్చేద్దాం. రెసిప్రోకల్ ఇంటూ అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇంకా p² ప్లస్ 1 డివైడెడ్ బై p³ p² ఇంటూ p³ అంటే p⁴ అవుతుంది. అది a⁴m ఇంటూ a⁴n ఫార్ములా అయితే అప్లై చేసేసాం. ఇక్కడ ఏం క్యాన్సిల్ కాబట్టి ఇంకా దీని దాన్ని ఇంటూ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. పైన ఇంటూ కింది ఇంటూ ఇది. ఇంకా నీట్గా ఆర్డర్లో రాసుకున్నట్టయితే 4p⁴ ప్లస్ 5p² ప్లస్ 1 డివైడెడ్ బై p⁴. ఇక్కడ p⁴ని దీని దాన్ని స్ప్లిట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఇంకా ఎల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ సైడ్ తెచ్చుకోండి. ఎల్ ఇన్వర్స్ అవుతుంది. దీని దానిపై సాల్వ్ చేసుకున్నట్టయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంతవరకు వస్తుంది, ఇక్కడ ఏం చేయాలనేది మీకు అర్థం కాదు. ఇక్కడైతే సింపుల్గా ఉంది, p⁴ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసేసి క్యాన్సిల్ చేసేస్తారు. ఎల్ ఇన్వర్స్ అనేది అప్లై చేసినట్టయితే అయిపోతుంది, ఎఫ్ ఆఫ్ టీ అనేది బయటపడిపోతుంది. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి రాదనమాట. అలా లేకున్నప్పుడు ఏ విధంగా చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే యూజ్ చేయాలి మామూలుగానే. ఇక్కడ చూపిస్తాను చూడండి, అంతే, ఏం లేదు. సో చెప్పలేదు అని కాకుండా ఇది కూడా చూపిద్దామని ఈ విధంగా చేస్తున్నాను, అంతే, ఏం లేదు. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా ఉందంటేనే మనకు తెలుసు బై పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రకారంగా. ఇంకా p⁴ ఉందంటేనే మనకు తెలుసు ఇది ఈజ్ ఈక్వల్ టు a/p ప్లస్ b/p² ప్లస్ c/p³ ప్లస్ d/p⁴ ప్లస్ e డివైడెడ్ బై p⁴. ఎల్సిఎం తీయండి. ఇక్కడ ఎల్సిఎం తీసేసి p⁴ క్యాన్సిల్ చేసేసినట్టయితే చూడండి ఈ విధంగా అయిపోతుంది. ఇంకా కంపేరింగ్ p⁴ కోఎఫిషియెంట్స్ చేసినట్టయితే 4 ఈజ్ ఈక్వల్ టు a అయిపోయింది. కంపేరింగ్ p³ కోఎఫిషియెంట్ చేసినట్టయితే b ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ p² కోఎఫిషియెంట్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు c అయిపోయింది. కంపేరింగ్ p కోఎఫిషియెంట్ చేసినట్టయితే 0 ఈజ్ ఈక్వల్ టు d అయిపోయింది. కంపేరింగ్ కాన్స్టెంట్ చేసినట్టయితే 1 ఈజ్ ఈక్వల్ టు d అయిపోయింది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ నుంచి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, అంత నీట్గా.
ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఎల్ ఇన్వర్స్ అనేది దేని అప్లై చేయండి. ఓకే, ఇంకా సాల్వ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసి ఇంకా ఎల్ ఇన్వర్స్ ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది చూసుకోండి. జాగ్రత్తగా సాల్వ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, f of t is equal to 4 plus 5/2 t² plus 1/24 t⁴ ఇది. లేదు ఇలా డైరెక్ట్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా డైరెక్ట్గానే చేయాలి. మీకు ఏం థాట్ రాలేదు, ఇలా నాకు రాలేదు అన్నట్టయితే, కొన్ని దానిలో స్ట్రక్ అయినట్టయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాను. ఇది మెయిన్ ఇక్కడ, అంతే.